హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఫ్రీ ఎర్నింగ్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు మార్చ్ 14th అనేది పై డే ఉంది. సో సేమ్ అదే రోజున మనకు గ్రేస్ పీరియడ్ అయితే ఉంది. ఎవరైతే కేవైసీ చేసుకోలేదు, ప్రీవియస్గా చాలా రోజుల క్రితం మనం పై నెట్వర్క్ అప్లికేషన్లో మైనింగ్ చేస్తూ ఎవరైతే కేవైసీ చేసుకోలేదో అందరిది కూడా కాయిన్స్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే నా కిందనే కాదు, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కేవైసీ అయిందా లేదా, మీ కింద ఎవరైతే కేవైసీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే కేవైసీ అవ్వలేదో అందరికీ కూడా కేవైసీ చేయించండి. ఇక్కడ చూడండి, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్. ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ప్రజెంట్ నాది టోటల్గా 11,165 కాయిన్లు ఉన్నాయి. అందులో అన్వెరిఫైడ్ 9,937, ట్రాన్స్ఫరబుల్ 58 కాయిన్లు, ఆల్రెడీ మైగ్రేట్ అయినవి 1,169 కాయిన్లు. సో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లో 9,937 చూసారు. అవి రావాలి అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎసెన్షియల్లీ బోనస్ యూ హ్యావ్ మైన్యూట్ థ్యాంక్స్ ఫర్ రిఫరల్. అంటే మనం రిఫరల్ ఎవరైతే చేసామో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అనమాట ఇవి. ఈ 9,937 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా రెఫర్ చేశారనుకోండి, వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్లు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీ కింద జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. సో అది డెడ్ లైన్ ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, టైము డెడ్ లైన్ ఎప్పుడు అంటే ఓన్లీ 2 days మాత్రమే, 2 days 15 hours మాత్రమే ఉంది. కాబట్టి మీ కింద జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ చేయించండి. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ప్లస్ మనకి అప్కమింగ్ పై డే రాబోతుంది. పై డే వచ్చి మనకు ఆల్రెడీ వీళ్ళు ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ చూడండి, రిమెంబరింగ్ ద గ్రేస్ పీరియడ్ రిక్వెస్ట్ బోత్ కేవైసీ అండ్ మెయిన్నెట్ మైగ్రేషన్ టు బి కంప్లీటెడ్ బై 8 AM UTC March 14, 2024 టు అవాయిడ్. ఇక క్లియర్గా టు అవాయిడ్, ఇక క్లారిటీగా ఇచ్చారు చూడండి. టు అవాయిడ్ ఫరైటింగ్ మోస్ట్ ఆఫ్ యువర్ పై అదర్ దెన్ పై మైనడ్ విత్ ద రోలింగ్ విండోస్ ఆఫ్ ద లాస్ట్ 6 months బిఫోర్ యూ పై. అంటే మనం ఏదైతే పై కాయిన్స్ మనం మైనింగ్ చేసేది ఉన్నామో, సో అవన్నీ కూడా చాలా వరకు మనకు బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మీరు మిస్ చేయొద్దండి. మీరు కేవైసీ చేసుకోండి. మీ కింద ఎవరైతే రిఫరల్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేవైసీ చేయించండి. మీకు వాళ్ళు కేవైసీ చేశారో లేదా ఎక్కడ కనబడుతుందంటే, మీరు ఇలాగ ఉంది కదా, ఇక్కడ 23/64 ఉంది. అంటే నాకు 64 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ మైనింగ్ చేస్తూ 23 మంది ఉన్నారు. దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ సెండ్ రిమెంబర్ మెసేజ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే నా కింద ఎవరెవరైతే మైనింగ్ అంటే కేవైసీ చేయలేదో వాళ్ళు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జగదీష్ కుమార్ అనే అతను కేవైసీ చేయలేదు, అతను చూపిస్తుంది. చరణ్ అనే అతను, సింధు అనే ఆవిడ నా కింద కేవైసీ చేయలేదు వాళ్ళు. ఇక్కడ చూడండి, కుంటి సురేష్ అనే అతను, వెంకట శివాజీ, ఇలాగ చాలామంది అయితే ఉన్నారు. సో వీళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నేనైతే చెప్పాను చాలామందికి. కాబట్టి మీ కింద ఎవరైతే రిఫర్ అయినారో ప్రతి ఒక్కరికి కేవైసీ అయితే చేయించండి. లేదు అంటే మీరు లాస్ అవుతారు. అంటే వాళ్ళ ద్వారా వచ్చిన పై కాయిన్స్ మీరు లాస్ అవుతారు. ప్లస్ వాళ్ళు మైనింగ్ చేసిన సొంతంగా ఒక 6 నెలలు, సంవత్సరం మైనింగ్ చేసి వాళ్ళు ఎర్న్ చేసిన ప్రతి ఒక్క పై కాయిన్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కేవైసీలు చేయించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సో ఇది ఒకటి. తర్వాత సిద్రా కాయిన్ గురించి చూడండి, ఈరోజు మన దగ్గర నుంచి ఒక 500 సిద్రా కాయిన్స్ అయితే బై చేయడం జరిగింది. చూడండి, నేను 500 సిద్రా కాయిన్స్ పంపించాను. 10,000 అంటే మనం ఈచ్ కాయిన్ 20 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. నిన్న యాక్చువల్గా ఇంతకుముందు వీడియోలో మనం 23 రూపీస్ అని చెప్పాము. 23 రూపీస్ చెప్పిన పై కాయిన్ ఇచ్చాము, సిద్రా కాయిన్ ఇచ్చాము. కానీ ఇప్పుడు మనకు ఇంకా తక్కువకి దొరికింది. కాబట్టి మనం ఇంకా 23 కాదు, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంకా 20 తగ్గించి ఇవ్వాలని చెప్పేసి మనం 20 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే బయట యూట్యూబర్స్ని కావచ్చు, బయట కాయిన్స్ సెల్ చేసే వాళ్ళని అందరినీ కూడా మీరు అడగండి, ఏ ప్రైస్కి ఇస్తున్నారు ఏంటి, ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కోండి. 25 అంటారు, కొంతమంది 30 అంటారు, 35 అంటారు, 40 అంటారు. మనం అంత పెట్టక్కర్లేదు. ఒకవేళ సిద్రకాయ నిజంగానే గ్రోత్ అయ్యి బాగుంది అంటే అందరూ లాభపడాలనే ఉద్దేశంతో, మీరు లాభపడాలి, నేను లాభపడాలనే ఉద్దేశంతో నేనైతే నాకు ఏ ప్రైస్కి అయితే వస్తుందో, నాకు ఏ ప్రైస్కి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారో నేను అదే ప్రైస్కి ఇంచుమించు ఒక ₹1/2 అటు ఇటు చేసి నేనైతే సిద్రా కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా సిద్రా కాయిన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా మనకు గ్రూప్ కూడా క్రియేట్ చేసాం, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా చూడండి, మీకు ప్రూఫ్ కూడా చూపెడతాను. ఇది నా కాంటాక్ట్ నెంబరు. 10,000 నాకు చేశారు. నేను వెంటనే ఏంటంటే ఒక 5 minutes టైంలో 5 minutes చూడండి, 6:40 ఈవినింగ్ 6:40కి చేశారు. నేను 6:45 అంతా కూడా నేను 500 సిద్రా కాయిన్స్ చేసి వాళ్ళకి పంపించాను.
సో హ్యాపీగా అయితే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్కువ ప్రైస్‌కి అయితే బయట బై చేశాను అని చెప్పారు. మనం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌కి ఇచ్చాము. నా దగ్గర ఇంకా అవైలబుల్ 2000 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో నేను అంతవరకు మీకు ₹20 ప్రైస్‌కి ఇవ్వగలను. సో చూడండి నా దగ్గర ప్రెజెంటు ఇక్కడ చూడండి 2259 సిద్రా కాయిన్స్ ఉన్నాయి. సో నేను ఈ కాయిన్స్ వరకు నేను ₹20 ప్రైస్‌కి ఇవ్వగలను. ఆ తర్వాత మార్కెట్‌లో అందరూ ఏ ప్రైస్‌కి అయితే ఇస్తున్నారో నేను ఇంచుమించు అదే ప్రైస్‌కి ఇస్తాను. సో ఓన్లీ ఈ 2259 సిద్రా కాయిన్స్ వరకే నేను ఈ ₹20 ప్రైస్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నెంబర్ ఉంది. అందరూ వీలైనంత వరకు కాంటాక్ట్ చేసి కాయిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.